హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ వేస్తున్నాను. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాను. బౌల్లో 1 టైం క్లీన్ చేశాను. బయట నుంచి తీసుకొచ్చాం కదా. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. 1 kgకి గంటెడు కారం వేస్తాము. చూడండి, కొందరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మేమైతే కేజీకి గంటెడు వేస్తాము. 1 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. గరం మసాలా టీ స్పూన్ వేసాను. స్పైసెస్ కలిపేటప్పుడే వేస్తున్నాను. అన్నీ మంచిగా కలపాలి. మొత్తము అవన్నీ స్పైసెస్ చికెన్ పీసెస్కి పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి 5 minutes. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. కారము పసుపు అవన్నీ మేము వేసాం కదా, మనం వేసినవన్నీ స్పైసెస్కి పీసెస్కి మంచిగా పట్టేయాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్స్ పోయాలి. సూప్ పెట్టట్లేదు కదా, అందుకే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 5 మిర్చి తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేయాలి గ్రేవీకి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. ఎందుకంటే దాంట్లో సరిపోలేదని నేను మళ్ళీ కొంచెం వేసాను. ఇష్టం, ఆప్షనల్ అది. 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. కలిపి ముందుగా మనము కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ కర్రీ 10 minutes పడుతుంది కర్రీ కుక్ కావడానికి. బగారాకు వేసాను ఫ్లేవర్ కోసం. పుదీనా కూడా వేయాలి. 2-3 ఆకులు వేస్తున్నాను. చూడండి, నూనె అనేది పైకి తేలాలి. రెండు ఆకులు వేసాను పుదీనా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర లాస్ట్కి వేస్తారు. నేనైతే మధ్యలో వేసాను. వేసి కలిపాను. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి. త్వరగా కుక్ అవుతుంది చికెన్ కర్రీ. ఒక చిన్న గిన్నెడు సూప్ పోస్తున్నాను. ఇంచిన ధనియాల పొడి వేసుకోవాలి లాస్ట్ ఎండింగ్లో. ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. 5 minutes చికెన్ కుక్ చేయాలి. అంతే, ఆల్మోస్ట్ కుక్ అయింది. 50% అయింది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరుతుంది. యమ్మీ యమ్మీ చికెన్.
కుక్ అయింది 2 మినిట్స్. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే. పూరీలకు బాగుంటుంది, నార్మల్ రైస్లో కూడా బాగుంటుందండి. చికెన్ కర్రీ అయింది.